చైన్ పడంగా తిప్పొచ్చారు. సో అదేంటంటే కరోజన్ ఉంటే మనకి డ్యూరబిలిటీ తక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి జిఐ అంటే, సో జిఐ అంటే దాని షీట్ ఉంటుంది, దాన్ని రోల్ చేసి ఇట్లాంటి స్ట్రక్చర్ సీ ఛానల్ ఇలా చేస్తారు. సో అదేంటంటే కొంచెం కరోజన్ లెవెల్ కొంచెం బెటర్గా ఉంటుంది, తక్కువ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత జీపీ అంటే, దాని తర్వాత జిఐ అంటే. సో జిఐ స్ట్రక్చర్ వాడితే కొంచెం లాంగ్విటీ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత పోలింగ్ కూడా అయిపోయిన తర్వాత హార్డ్ ఇప్పుడు గ్యాలనైజ్డ్. సో జింక్ కోటింగ్ ఇది జింక్ కోటెడ్. చాలా యాక్చువల్గా అయితే చాలా మంది హెవీ గేజ్ వాడరు, ఇది 3 కిలోవాట్కి చాలా మోర్ దాన్ ఎందుకు వాడతామంటే ఎవరైనా మనం ఇల్లు కట్టుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కడుతున్నామంటే దానికి మనం చాలా జాగ్రత్తగా కడతామండి, క్యూరింగ్ చేసుకుంటాం, దాన్ని స్టాండర్డ్ గా మెయింటైన్ చేసుకుంటాం. ఈ సోలార్ కూడా నా దృష్టిలో ఒక హౌస్ లాంటిది, ఆల్మోస్ట్ 30 years వాడతాం. సో అలాంటి ప్రోడక్ట్ని కూడా మనం ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఎప్పుడైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తామో వీళ్ళు ఇన్స్టాల్ చేస్తే ఇంకొక పేరు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో హెవీ గేజ్ కానీ థిక్నెస్ చాలా ఇంపార్టెంట్. ఆ కమర్షియల్ అన్ని ఎంత థిక్నెస్ ఉండవు, దీంట్లో సగం కూడా ఉండవు, తొందరగా రస్ట్ అయిపోతూ ఉంటాయి, జింక్ కోటింగ్లు ఉండవు. ఆ తర్వాత వీక్ అయిపోతే స్ట్రక్చర్లు గాలి వేస్తే ఎగిరిపోతాయి మాత్రం. ఎందుకంటే ఎక్కడూ గాలి పిస్టెండ్ అవ్వాలి కదా. 120 మీటర్ పర్ కిలోమీటర్, ఆల్మోస్ట్ 150 to 170 kilometers wind speed bearing capacity వస్తుంది. జనరల్ థింగ్ సార్, జనరల్ థింగ్ అది నెట్ మీటర్ నుంచి మనము 2 కనెక్షన్ ఇస్తాం కదా సార్. ఇచ్చిన తర్వాత అది అవుట్పుట్ కూడా ఉంటుంది కదా సార్. అంటే నెట్ మీటర్ 6 వైర్లు ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ కాకుండా చెప్పేది మెయిన్ ఫేస్ నోటర్లో 2 బేస్ నోటర్లో మన ఇంట్లో లోడ్కి కావాలి, మన మెయిన్ స్విచ్కి వెళ్ళాలి. కాదు సార్, మీటర్ గురించి కాదు సార్. ఇప్పుడు జనరల్గా బయటికి వచ్చిన తర్వాత ఎస్పీడీసీఎల్ ఉంది సార్, అది రిటర్న్ బ్యాక్ తీసుకుంటుంది సార్. మనం పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు తీసుకుంటుంది, మనకి అది అమౌంట్ ఏదో ఇస్తుంది సార్. ఒకవేళ ఇప్పుడు ఏదైనా లైన్ మ్యాన్ వర్క్ చేస్తుంటారు సార్, ఒక పోల్లో చేస్తుంటారు, ఆ టైంలో ఏం సార్? చాలా మంచి వ్యాలిడ్ క్వశ్చన్ ఇది, చాలా హైలీ వ్యాలిడ్ క్వశ్చన్. చూడండి, అందుకే వాడు అందరూ ముందుగా వాళ్ళంతా ఒక స్టాండర్డ్ స్పెసిఫికేషన్ పెట్టుకున్నారు నెట్ మీటర్కి. బయట నుంచి లైన్ ఎవడన్నా పని ఉందని ఆపేయడా, ఇది కూడా ప్రొడక్షన్ ఆపేయాలి. దేర్ ఇస్ ఎ కండిషన్. అదే డ్రాబ్యాక్. మనం ఒక రకంగా చెప్పాలంటే డ్రాబ్యాక్ కూడా ఏమి చేయకూడదు, ప్రతిదానికి ఉంటుంది. అన్నీ వచ్చినాయి కానీ ఆ తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. ఓకే, అది ఏం చదువుతా. కానీ మీరు అన్న క్వశ్చన్కి మాత్రం అది ఎక్సలెంట్. అది డెఫినెట్గా అది ఆగిపోవాలి, లేకపోతే కట్ ఆఫ్ అయిపోవాలి, లేకపోతే ఇది అడిగి ఇచ్చేస్తారు. అవతల నుంచి లైన్ డిస్కనెక్ట్ చేసుకున్నా దీని జనరేషన్ కొట్టేస్తుంది కదా, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, బట్ అఫ్ కోర్స్ 3 kilowatt అప్పటికప్పుడు లేపేసేది ఏమి లేదులే. కానీ బట్ ఈ కండిషన్ అందరికీ పెట్టలేదు, అందరి దగ్గర సమ్మప్ అయ్యి అదే ట్రాన్స్ఫార్మర్ 10 మంది ఉన్నారు, 30 kilowatt అయిపోదా, అప్పుడు వేసేస్తాం. అందుకని రూల్ ఇస్ ఫర్ ఆల్ అన్నమాట. అసలు దీనికి ఇన్పుట్ ఇక్కడ మనం ఎక్కడైతే అవుట్పుట్ ఇచ్చుకుంటున్నామో అదే ఇన్పుట్ లా కూడా ఆ యూటిలిటీ లైన్ 230 చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే అది ఆగిపోయిందో మీ మైక్రో సెకండ్ ఇది ఆగిపోతుంది. డీసీ ఉంటుంది కానీ ప్రొడ్యూస్ చేసి ఇది ఆగిపోతుంది. అప్పుడు స్టోరేజ్ అయితే ఉంటుంది సార్. ప్యానల్ కనెక్ట్ చేసిన తర్వాత మీరు స్టోర్ అవ్వదు. మీరు ఎంసీబీ ఇట్లా ఆపేసినా కానీ వితిన్ సెకండ్స్ కట్ ఆఫ్. మీరు కావాలని చెక్ చేసుకోండి. దాని అవుట్పుట్ ఏసీ మన డీబీలో ఏసీడీబీలో దీన్ని ట్రిప్ చేసేయండి. లైన్ యూటిలిటీ లైన్ కట్ అయిపోతుంది కదా, దానికి అది ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అయిపోతుంది. దాని డిస్ప్లేలో మీ యాప్లో వచ్చేస్తుంది షట్ డౌన్ అండి, ఫ్లాట్ షట్ డౌన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ సార్? పార్ట్స్ రీప్లేస్మెంట్ తిరిగి ట్రైనర్స్ అందరూ బాగా దీంట్లో మంచి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మనం ఎక్కడైతే స్కూళ్ళలో ఉన్నామో ఆ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఇన్స్టలేషన్ చేయిస్తే ఆ నాలెడ్జ్, ఆ హ్యాపీనెస్ తో మీ పిల్లలు ఎదురుకుండా చూసారంటే ఇక మళ్ళీ వాళ్ళు ఆటలు పట్టుకొస్తారు మీకు. సార్, ఆ పార్ట్స్ అన్ని మళ్ళీ రీప్లేస్మెంట్కి దొరుకుతాయి సార్ ఈజీగా? ఈజీగా. సో ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చాను మీ అందరికి, ఇక్కడ సోలార్ ప్యానల్లో ఒక మాడ్యూల్లో దేర్ ఆర్ సో మెనీ సెల్స్. అది సెల్స్ బేస్గా నెంబర్ ఆఫ్ సెల్స్ బేస్గానే ఆ ప్యానల్ కెపాసిటీ చెప్తారు, దీస్ మెనీ సెల్స్ అంటూ కదా. అయితే వై దే ఆర్ కనెక్టెడ్ ఆల్ ద సెల్స్ ఇన్ సిరీస్ అండ్ దెన్ such kind of series connected arrays are connected in parallel. Why they have done many of them in series connected? Such series connected arrays finally connected to parallel. Ee question answer cheyali.
కాన్స్టెంట్ సారీ వోల్టేజ్ ఇంక్రీజ్ కరెంట్ కాన్స్టెంట్ కాదు అన్ని ప్యానల్ పెడితే వోల్టేజ్ బస్ బార్ దగ్గర వోల్టేజ్ మెట్రిక్ కాదు సార్ ఈచ్ సెల్ అక్కడ ఉన్న ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ విధంగా సమ్ ఆఫ్ ద ఆల్ సెల్స్ కలిపి టోటల్ వోల్టేజ్గా సమ్ అప్ అయ్యి బయట రావాలా. దానికోసం ఆ ప్యారలల్ సిరీస్ కనెక్షన్ పెట్టారు. ప్యారలల్ ఇందుకు వచ్చేసింది కదా, పవర్ వచ్చేసింది కదా, మీకు కావాల్సిన వోల్టేజ్. సరే ఇది మంది లోడ్ వోల్టేజ్ ఎంత? ఇది పాయింట్ ఇంపార్టెంట్. లోడ్ వోల్టేజ్ ఈ స్పెక్స్ చాలా ఇంపార్టెంట్. ఓ ప్యానల్ మీరు అందరూ దగ్గర పెట్టుకుని గ్రూప్ ఫోటో తీసుకోండి. దాని మధ్యలో వెనకాల స్పెక్స్ రాసి ఉంటాయి, అది ఫోటో తీసుకోండి. దాంట్లో ఏముందో ఎవరు అడిగితే వాళ్ళని చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి, దాని పిఏ క్యారెక్టరిస్టిక్స్ కూడా మీకు గ్రాఫ్ ఇస్తున్నారు. ఈ ప్యానల్ టెస్ట్ చేసినప్పుడు ఏ లోడ్ కండిషన్లకి దాని గ్రాఫ్ ఎలా ఉందో చూసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్పెక్. లేకపోతే మార్కెట్లో 100 రకాల సోర్సులు ఉంటాయి, బట్ ఎవడో కొనాలి, ఎవడే సప్లై చేయాలి, ఎవరితో కస్టమర్కి మనం ఇన్స్టాల్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. మనకి మన మార్కెట్లో నిలబట్టాలి. అంతే తప్ప ఏది పడితే అనుకుంటే ఎవరు ఉంటారు రేపు అతను ఉన్నాం. ఎఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. సైజులు అంతే ఉంటాయి, లుక్ అండ్ ఫీల్ అలాగే ఉంటాయి, బట్ ఎఫిషియన్సీ రియల్లీ మేక్స్ ద మ్యాటర్. ఓకే, హ్యాపీయా? ఫోటో తీసుకోండి అందరూ. ఫోటో తీసి గ్రూప్లో కూడా మరి అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. లైట్ రేలో బటన్ ఎనర్జీ ఉంటుంది. దిస్ ఈస్ సైన్స్ డెవలప్డ్ హియర్. ఎంత తక్కువ థిక్నెస్ ఉంటుంది అనుకున్నారు సోలార్ సెల్ అంటే? సరే బెండ్ చేసి వచ్చే కాదు, అది 1 మిల్లీమీటర్ లో థిక్నెస్ 0.1 అది కూడా తీసేసారు. థిక్నెస్ లో ఆ పిఎన్ జంక్షన్ ఫామ్ చేశారు, సిలికాన్ జంక్షన్. ప్యానల్ నుంచి సప్లై వస్తుంది. సో మీకు లైట్ ఎమిటింగ్ డయోడ్ తెలుసు కదా, దీని మీద లైట్ రేస్ పడితే అక్కడ అలాంటి సైన్స్ ఇక్కడ కనిపెట్టారు. జస్ట్ సైన్స్, దిస్ ఇస్ బేసికలీ సైన్స్. Then later connecting them into series parallel fabricating technology, రెండు వైర్లు వస్తాయి బయట, రెండు వస్తాయి, ఇలాంటి అన్ని దాంట్లో నుంచి వస్తాయి. manufacturing process చాలా పెద్దది. ప్రాక్టికల్ చూస్తే మీకు తెలుస్తుంది. స్టీల్ మానిటరింగ్ బాక్స్ SMB చూడండి, లోపల ఎక్కడ వరకు సిరీస్ వస్తుంది. ఇక్కడ నుంచి ప్యారలల్ ఎన్ని పేర్లు ఇన్వర్టర్ సరే కలిపి ఎంత వెయిట్ ఉంది మొత్తం ఇది నుంచి 30 ట్రాన్స్ఫర్ kgs. చూడండి ఎలా హ్యాండిల్ చేయాలి ఇద్దరు మనుషులు నీట్ గా డీసెంట్ గా. మళ్ళీ ఒక పైన కాలేజ్ లో ఓకుండా చెప్పినా నిలబెట్టండి. నేను కూడా అదే చెప్పాను. నేను కూడా చదివిల్లేదు సిరీస్ ప్యారల్గా. నేను చెప్పేది అదేనా, అంతా సిరీస్ వచ్చినప్పుడు ఇక్కడ పేర్లు వచ్చి పేర్లు చూసింది సింక్రైజన్ అయితే. చూడండి, ఈ బిజినెస్ లో మెయిన్ కొంచెం మసల్ ట్యాంక్ కూడా ఉండాలి. దినేష్ ఈజీగా చెప్పాడు, నేనైతే లేదు. రివర్స్ 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 అని చెప్పాలి. ఇదిగో దీని రివర్స్ చూడండి. బైఫేషియల్ అంటే పైనుంచే ఎండ కాదు, రిఫ్లెక్టెడ్ సన్ రైస్ కూడా కింద నుంచి కూడా ఇచ్చేస్తుంది దానికి. అది ఇంకా బెనిఫిట్ అనమాట. పైనుంచి సపోజ్ ఒక అంటే టోటల్ మనకి ఇది 600 కావాలనుకోండి, ఓ 400 ఫ్రంట్ 200 బ్యాక్ అనుకోండి, అంటే రిఫ్లెక్టెడ్ రేస్ నుంచి అది ఇంకా చూడండి. కింద కనుక ఫ్లోర్ కి రిఫ్లెక్ట్ పెయింట్ వేస్తే సన్ రైస్ దాన్ని బట్టి అవి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పడి అక్కడి నుంచి అన్ని కలిపి మనకి ఫైనల్ ప్లస్ మైనస్ ఇక్కడికి వచ్చేసి ఈ స్ట్రింగ్స్ వచ్చేసి అది MC4 కనెక్టర్లు ఇక్కడ కనెక్ట్ చేసేస్తాం. ప్యానల్ పక్కన పెట్టామంటే ఆ ప్యానల్ అవుట్పుట్ దీనికి, దీని అవుట్పుట్ దానికి అట్లా సిరీస్ చేసుకుంటే వెళ్ళిపోతాం. సో వోల్టేజ్ రేంజెస్ ఇప్పుడు సార్ దీని మీద ఇప్పుడు అవుట్పుట్ ఓపెన్ వోల్టేజ్ ఎంత ఉంది? 43.2 అయితే లోడ్ మీద ఎంత ఉంది చూడాలి. సరే 24 అనుకుందాం. అదే నాకు తెలిసి చూడండి, లోడ్ వోల్టేజ్ అన్నారు కదా, రేటెడ్ వోల్టేజ్ అంటాను. లోడ్ వోల్టేజ్ అంటే రేటెడ్ వోల్టేజ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్. ఎందుకు చెప్తున్నానంటే అది ఎప్పుడు ఆ రేటెడ్ వోల్టేజ్ అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే ఎవరైనా చెప్పగలరా? ఫుల్ లోడ్ అయినప్పుడు. ఏ లోడ్ అయినప్పుడు? ఫుల్ లోడ్ అంటే ఈ పర్టికులర్ ప్యానల్ ఎంత లోడ్ డిజైన్ చేసామో, ఈ సపోజ్ 540 watts అన్నారు ఆయన. somewhere somehow I must make sure that 540 watts load is connected to this panel. At that time, whatever earlier open voltage it is there, 42, 44, I don't care. But at the full load condition, that whatever voltage is available across the panel, that is the rated voltage. ఎందుకన్నారంటే రేటెడ్ కరెంటు రేటెడ్ వోల్టేజ్ మల్టిప్లై చేస్తేనే రేటెడ్ పవర్.
సో మీరు ఎవడెవడో ఇష్టం వచ్చినట్టు దాని మీద 540 వాట్స్ ప్యానల్ అని బొమ్మలు వేసి దానికి స్టాంపులు వేసి కొనేస్తే కాదు. వీ హ్యావ్ టు హ్యావ్ ద కండిషన్ టు టెస్ట్. దానికి మనం మనం రిజిస్టార్ట్ పెట్టాం, దీని అవుట్పుట్ రిజిస్టార్ట్ పెట్టేస్తాం. ఎండ మంచి ఎండ పడుతున్న టైం కండిషన్ మినిమం స్టాండర్డ్ కండిషన్ చూస్తాం. ఆ తర్వాత రిజిస్టార్ట్ అడ్జస్ట్ చేసి యామ్మీటర్లో యాంప్స్ వోల్ట్స్ చూస్తాం. ఎక్కడైతే మల్టిప్లికేషన్ ఎనర్జీ మీటర్ కూడా వచ్చేసినాయి, అది పవర్ చెప్తుంది, ఎనర్జీ చెప్తుంది, వోల్టేజ్ చెప్తుంది, కరెంట్ చెప్తుంది. ఆ మీటర్ ఒకటి మధ్యలో పెడతాం, రీచ్ చేస్తాం కరెంటు. ఆటోమేటిక్గా ఏమవ్వాలి, మనకి ఆ 540 డెలివరీ రావాలి. అప్పుడే మనకి అది 540. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇందాక ఎవరు అడిగారు ఫస్ట్ బ్యాచ్లో క్వశ్చన్, లైఫ్ అది. ఇది నేను చేసిన పెద్ద రీసెర్చ్ నుంచి తెలుసుకున్న కొన్ని పాయింట్లలో జర్మనీ నుంచి. ఇది ఏమవుతుందంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దీనికి గ్యారంటీ 20 ఏళ్ళు ఫంక్షన్, దానికి స్టెబిలిటీ 20-25 అన్నారు. కానీ నేను తెలుసుకున్న సీక్రెట్ ఏంటంటే దీనికి వీళ్ళు ఇచ్చిన టైం స్పాన్ ఏదైతే 20 years అన్నారో, ఆ 20 years అయినా ఏదో పనికి రాకుండా మొత్తం ఆగిపోయే పరిస్థితి కాదు. ఇది స్టిల్ వర్క్స్ అన్నమాట. అంటే 540 కాకపోతే 480 డజంట్ మ్యాటర్, ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇట్ జాబ్ ఫర్ సమ్ మోర్ టైమ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అయితే అప్పుడు 3 kilowatt రావట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, ప్లేస్ ఉంటే పక్కన ఇంకొన్ని యాడ్ చేస్తాం. అప్పుడు అయ్యి కానీ ఎన్ని సిరీస్ వోల్టేజ్లే కదా, దేని మీద ఎక్స్ట్రా లోడ్ పడేది ఏం లేదు కదా, కరెంట్ ఇన్ ద ఎంటైర్ లూప్ ఇస్ సేమ్ కదా. సో దే విల్ ఆల్ టుగెదర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ అవుట్పుట్ పవర్ రిక్వైర్మెంట్ అనమాట. అందుకని వీ హ్యావ్ నథింగ్ టు వరీ. లేదంటే ఆ 3 kilowatt ప్యానల్లో 20-25 ఏళ్ళ తర్వాత కావాలంటే ఎవరికో 2 kilowattకి ఇచ్చేస్తాం. మళ్ళీ మనం ఇప్పటికే ఎవ్రీ మంత్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్. ఎవ్రీ 6 months మేము ఊహించలేనంత దూరం వెళ్ళిపోతున్నాయి ఈ టెక్నాలజీ. అలాంటిది 25 ఏళ్ళ తర్వాత తెలుగులో సాగని చెప్పాలంటే రాజు ఎవరో రెడ్డి కదా. సో హూ నోస్ కదా వాట్ హ్యాపెన్స్, లెట్ ఇట్ గో. ఏమన్నా సార్ ఏ పైన సార్ ఇది? చెప్పండి, నేనే చెప్పాలా? నేను మరి మీకు తెలుసు కదా, అన్ని ఆన్సర్ చేయను కదా కొన్ని.